ఈరోజు ఎవరన్నా కుర్చీలో కూర్చొని చూస్తా అంటే చాలా జాగ్రత్తగా ఉంటుంది. 4 పార్ట్లుగా షెడ్యూల్ జరిగింది. ఆ 4 పార్ట్లలో 4 ట్విస్టులు ఉన్నాయి. అసలు ట్విస్టులు ప్రతిసారి యాడ్ దొరికిపోతామా అన్నట్టు ఉంటాయి. అదంతా ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రేపు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకున్నా కానీ మీరు బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నారంటే అందరికన్నా ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్లో మీరు చూసేయచ్చు రేపు ఏం జరుగుతుందో. మీ ఇంట్లో వాళ్ళకు కూడా మీరే కామెంటరీ చేస్తూ ఉండొచ్చు. అందుకోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం సీరియల్ మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడంత మనసు సీరియల్ ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, సోమవారం ఎపిసోడ్ ఏం జరిగింది, నేను ఆల్రెడీ ఏం చెప్పాను ముందు ఎపిసోడ్లో, ముందు రివ్యూలో అవన్నీ ఇప్పుడు మాట్లాడుతున్నాము. నేను ఆల్రెడీ చెప్పాను కదా, శైలేంద్రకి ఎండి పోస్ట్ ఇస్తూ ఉంటారు అండ్ లేదా మెలకు ఉంటుంది అనేసి చెప్పాను కదా, దానికి ఏం మెలక ఏమనేసి ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఎండి పోస్ట్ అందరూ ఓకే చేస్తారు. అందరూ అగ్రీ అయిన తర్వాత మన వసుంధర మాత్రం ఒకే ఒక మాట అంటుందప్ప. వసుంధర ఈరోజు వసుంధర మహేంద్ర గారు నెక్స్ట్ లెవెల్లో చేశారు. అసలు వసుంధర అయితే ప్లాన్ గీసిందంటే అసలు అంత ప్లాన్లు అసలు ఇప్పటి వరకు ఎప్పుడు చేసి ఉండదు. మనల్ని బయటికి తీసుకురావాలనేసి చాలా ప్లానింగ్ చేసింది. అదంతా ఏమనేసి డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సరే అనేసి మనకు 50 కోట్లు ఇచ్చాడు కదా కాలేజ్కి. మనం కప్పు ఉన్నాము. మనం బయటకు వస్తేనే మనం కూడా మనకి ఇది మన బోర్డు మెంబరు సైన్ చేస్తేనే నువ్వు ఎండీ అవ్వగలవు, మనల్ని బయటికి తీసుకురావాలనేసి టిస్ట్ పెట్టింది. టిస్ట్ పెట్టకుండా ఇంక వాళ్ళు మన శైలేంద్ర వాళ్ళ నాన్న కూడా ఏం చేస్తారు, అవును మనమే రావాలి, మనం వచ్చిన తర్వాత మనం రాలేడు కదా అనేసి అక్కడి నుంచి బోర్డు మీటింగ్ క్యాన్సిల్ చేసుకొని అక్కడి నుంచి ఎండ్ చేసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత సరే అనేసి ఇంక వాళ్ళ శైలేంద్ర వాళ్ళ అమ్మ చెప్తా ఉంటుంది, ఇప్పుడు మనకి ఇదే మంచి ఛాన్స్, మళ్ళీ ఇంకొక ఛాన్స్ మళ్ళీ రాదు, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు, ఎలాగైనా మనం గుప్పిట్లో పెట్టుకోవాలి. అసలు అజిత్ని నువ్వేదో నా దగ్గర దాస్తా ఉండవు, మన అజయ్ బతికే ఉంటాడని నాకు తెలుసు, నువ్వు ఎందుకు నా దగ్గర దాస్తా ఉండవు అనేసి అంటే అప్పుడు ఫోన్ రికార్డింగ్ అవుతా ఉంటుంది. ఫోన్ రికార్డింగ్ ఎవరు చేస్తుంది తెలుసా, మనం వసుంధర మన శైలేంద్ర భార్య వసుంధరకు ఫోన్ చేసి వినిపిస్తూ ఉంటుంది, ఈ విధంగా జరుగుతుంది, ఏం జరుగుతుంది కనుక్కున్నాం అనేసి. వాళ్ళైతే ఎండీ పోస్ట్కి అయితే చాలా ప్లాన్ చేస్తున్నారు. అసలు అది జరగదనేసి పాపం శైలేంద్ర ఏమైపోతాడో ఎండీ పోస్ట్ కానీ రాకపోతే అనిపిస్తుంది నాకు అసలు ఆ విషయం చూసిన వాళ్ళు. సరే అనేసి అక్కడి నుంచి ఫోన్ ఎత్తుకొని వచ్చి మళ్ళీ కిచెన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు మళ్ళీ మన శైలేంద్ర మిదిపై నుంచి కిందికి వచ్చి అప్పుడు కూడా పెద్ద డిస్టర్బ్ అసలు. అప్పుడు కూడా గుండెకాయలు నీళ్ళు అయిపోతాయి. అసలు యాడ్ దొరికిపోతే ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోతుందా అనేసి గుండెకాయలు నీళ్ళు అయిపోతాయి. గుండెకాయలు నీళ్ళు అయిపోయినప్పుడు సరే అనేసి మళ్ళీ శైలేంద్ర ఎవరితో మాట్లాడుతాను ఫోన్ అనేసి అందుకని ఫోన్ ఎక్కడ మాట్లాడతాను, ఇంక కాఫీ పెడతాను అంటే నేను అడగలేదు కదా అనేసి మళ్ళీ ఒక టీష్ చేస్తాడు. టీష్ చేసే కొద్దికి సరే అనేసి ఇంకే మళ్ళీ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అసలు నేను ఫోన్ మాట్లాడుతూ అనుకున్నాను, ఈ విధంగా నా వెనకాల ఏదో జరుగుతుంది, నాకు తెలియకుండానే ఏదో చేస్తూ ఉంటారు అనేసి అనుకున్నాను అనేసి శైలేంద్ర మనసులో అనుకుని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతారు. బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు మాట్లాడుకొని ఈ విధంగా వాళ్ళు చెప్పలేదు అక్క, ఈ విధంగా ఏం చేయాలో అర్థం కాలేదు, బతికే ఉన్నా కానీ చెప్పట్లేదు, ఏదో అత్తయ్య దగ్గర కూడా ఏదో దాస్తా ఉన్నారు అనేసి మన దేవత చెప్పిన తర్వాత సరే అనేసి అక్కడి నుంచి అది అయిపోయిన తర్వాత మన మాట్లాడేసి నేను ఇప్పుడు బయటకు వెళ్తా ఉంటాడు సరే అనేసి నేను ఒక మనిషిని పెట్టినా అంటే ఆ మనిషి ఎవరో కాదు మన మహేంద్ర గారు ఈరోజు సపరేట్ లుక్లో ఉంటారు. అసలు బుల్లెట్ బండి ఎత్తుకొని హెల్మెట్ పెట్టుకొని చాలా బాగుంటారు. అసలు బుల్లెట్ బండి వేసుకొని పోతా ఉంటే మధ్యలో మన శైలేంద్రకు దొరికిపోతాడు మహేంద్ర గారు. అక్కడ పెద్ద టీ షాప్ దొరికిపోయినాడు, ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడ చేయాలి అనేసి అనమాట. మన మహేంద్రాన్ని మళ్ళీ రివర్స్ అయిపోతాడు శైలేంద్ర పైన. అసలు శైలేంద్ర మహేంద్ర పేర్లు మాత్రం భలే ఉన్నాయి కదా, కోఆర్డినేషన్లో బాగున్నాయి. మీకు ఆ పేర్లు నచ్చినట్టు కామెంట్ చేయండి. మీకు మీ ఫ్రెండ్స్ పేరు ఇలా ఎవరి పేరున్నా ఉంటే ఈ విధంగా కామెంట్ చేయండి, వాళ్ళ పేరు ఏం చెప్పండి. సరే అనేసి అక్కడ అది అయిపోయిన తర్వాత సరే అనేసి మన మహేంద్రానే రివర్స్ అయిపోతాడు. నాకు తెలుసు అజిత్ బతికే ఉన్నాడు, నీకు ఆ విషయం తెలుసు, నువ్వు కానీ నిజం తెలియట్లేదు, నువ్వు నాటకాలు ఆడుతాడు, నువ్వు కలిసి వచ్చావు అనేసి. బాబాయ్ నేను ఎందుకు వచ్చాను బాబాయ్ అనేసి మన శైలేంద్ర నాటకాలు ఆడి మొదలుపెట్టాడు. సరే అనేసి మొదలుపెట్టిన తర్వాత ఇంకా వాడిని కాళ్ళ వేళ పడినా కానీ అసలు పాపం శైలేంద్రకి ఈరోజు అయితే టైమే బాగలేదు కదా వాళ్ళబ్బా. ఎందుకంటే భార్య దగ్గర మోసపోయినాడు, అమ్మ దగ్గర అబద్ధం చెప్పినాడు, ఇక్కడ ఎండీ పోస్ట్ పూసింది, ఇక్కడ బాబాయ్ తన్నుకున్నాడు, అన్నాడు. ఇక్కడ వాడన్నా వింటాడు, నా అసిస్టెంట్ అన్న వింటాడు పేరు అనుకుంటే వాడు వినలేదు. వాడు నా మద్దలు చూడలేదు, నేను చెప్పడం ఇచ్చిందే నేను చేయలేదు, నేను దేయాను కదా, నేను మనిషిని నేను చూడాలి అనేసి వాళ్ళు అంటూ ఉంటారు. పాపం శైలేంద్ర పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటుంది అనుకోలేదు. నెక్స్ట్ వీక్ ఏం జరిగింది, రేపు ఏం జరుగుతుందంటే మన ఆల్రెడీ వాళ్ళ బాబాయ్కి హింట్ ఇచ్చినాడు, ఆల్రెడీ వాడు కనపడ్డాడు, హింట్ ఇచ్చాడు, ఇక్కడే ఉన్నాడు అనేసి వాళ్ళ బాబాయ్ అంటూ ఉన్నాడు. ఇంకోటి ఏమంటే ఋషి గురించి మన శైలేంద్ర ఏం మాట్లాడాడంటే ఇప్పుడు వాళ్ళ ఎండీ పోస్ట్లో బాబాయ్ కూర్చుంటాడు, బాబాయ్ కూర్చోబెడతాడు, కూర్చోబెట్టిన తర్వాత మన ఋషిని మన వసుంధర పోయి ఎత్తి పట్టుకుంటుందని చెప్పేసి అంటారు. ఋషి ఇది అంతా కేసు అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఋషి ఖచ్చితంగా వస్తాడు. ఋషి ఎవరైనా ఇష్టమైతే లైక్ చేయండి వీడియోని. సరే అనేసి అది అయిపోయిన తర్వాత ఋషి వస్తాడు కదా, ఋషి వచ్చిన తర్వాత
నెక్స్ట్ సీరియల్ ఏం జరుగుతుందో నేను చెప్తా ఉంటాను. సరే అనేసి ఇంకా నెక్స్ట్ వీక్ అంతా ఈ శైలేంద్ర పట్టుకునేకి మన వసుంధర ఇంకా చాలా ప్లాన్లు వేస్తుంది. అది ప్లాన్లు వేసినా కానీ ఎక్కడి నుంచి వస్తుందంటే వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వస్తుంది. వాళ్ళ అమ్మ శైలేంద్ర వాళ్ళ అమ్మే ఇది రివీల్ చేస్తుంది. అప్పుడే ఎండి పోస్ట్ రావాలి కాబట్టి ఇంక ఖచ్చితంగా వాడిని కాళ్ళ వేళ పడి వాడిని బయటికి తీసుకొచ్చి మన శైలేంద్ర ఎండి పోస్ట్ కోసం తీసుకుంటారు. ఈ వారం అంతా ఇదే జరుగుతుంది, కావాలని చూసుకోండి. అందరికన్నా ముందే మన ఛానల్లో ఏమైనా తెలిస్తే నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. కమ్యూనిటీ ట్యాబ్లో అలర్ట్గా ఉండండి. ఒకవేళ మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయినారంటే మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. నేను అక్కడ కూడా అప్డేట్ చేస్తాను. ఏమైనా డౌట్లు వచ్చినాయంటే అక్కడ మెసేజ్ చేశారంటే నేను ఇమీడియట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సనీ గారు.